అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు సుష్మా రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను నా వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ప్రీవియస్లీ నేను చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి వాయిస్ ఓవర్ బాలేక నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో నేనేమనుకున్నానంటే ఈసారి మైక్ పర్చేస్ చేసి ఎలా వస్తుందో చూద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు నా ప్రీవియస్ బ్యాక్ వీడియోస్ చూస్తుంటే కనుక మీకు తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ కానీ ఫ్యాన్ సౌండ్ కానీ ఏదో ఒకటి వస్తుంది. సో నేనేంటంటే కొంచెం లో ఫీల్ అవుతుండే, కాన్ఫిడెన్స్ లేకుండా. సో ఎలా అయినా కొంచెం వాయిస్ ఓవర్ కూడా నేను బెటర్ చేసుకోవాలని చెప్పేసి మైక్ అయితే తీసుకున్నాను. సో నేను ఈరోజు వీడియోలో మీకు మైక్ లేకుండా నా వాయిస్ ఎలా వస్తుందో, విత్ మైక్ నా వాయిస్ ఎలా వస్తుందో చెప్పబోతున్నాను. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. సో నేను అమెజాన్ నుంచి అయితే గ్రెనారో మైక్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూపించబోతున్నాను. సో దీని ప్యాకేజింగ్ అయితే మీరు చూస్తే ఇలా వచ్చింది. సో నాకైతే ఇది 1000 రూపీస్ పడింది అనుకుంటాను. మీలో ఎంతమందికి ఇలా కొత్త ప్యాకేజింగ్స్ ఓపెన్ చేయడం చాలా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఇలాంటి కొత్తవి ఓపెన్ చేసి చూడడం అయితే ప్యాకేజింగ్. సో ఇలా అయితే వచ్చింది. ఇందులో మనకి 2 మైక్స్ అయితే ఉన్నాయి అండ్ ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే కూడా ఇలా క్యూట్గా ఫర్ లుక్లో వచ్చింది. టచ్ ఫీల్కి అయితే చాలా బాగుంది. సో దీనికి ఇంకొకటి అయితే ఇలా ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే వచ్చింది, బ్లూటూత్ డివైస్ లాగా. సో 2 మైక్స్ అయితే వచ్చాయి మనకి. ఇలా 2 మైక్స్ ఉన్నాయి. ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. దీని యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్స్ అయితే వచ్చాయి మనకి. ఇందులో యూజర్ మాన్యువల్ ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇందులో మనకి ఇవి ఇలా ఎక్స్ట్రా ఇచ్చారు మైక్ కోసం అయితే. అండ్ మనకి దీనిలో ఛార్జింగ్ ఆప్షన్ ఒకటి ఇచ్చారు. ఇందులో ఛార్జెస్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇందులో మీరు ఛార్జర్ కనుక చూస్తే ఒక్కటే దానికి 2 C పిన్లు ఇచ్చారనమాట. నేనైతే ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడైతే బాక్స్లో ఏమేమైతే వచ్చాయో నేను మీకు చూపించాను కదా. సో నేను ఇప్పుడు ఈ మైక్ని అయితే నా ఫోన్కి కనెక్ట్ చేసుకొని, మీరు ఇన్సేపు నా వాయిస్ అయితే విన్నారు కదా, ఇది కనెక్ట్ చేశాక నా వాయిస్ ఎలా వస్తుందో వినండి. సో దీంట్లో అయితే మనకి వాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్స్ ఉన్నాయని అయితే నేను విన్నాను. అది ఇప్పుడు కనెక్ట్ చేశాక, ట్రై చేశాకే ఉందో లేదో నాకు అర్థమవుతుంది. సో 3 లెవెల్స్ ఎలా వస్తుంది అనేది అయితే మీరు నా మాటల్లో వినొచ్చు కనెక్ట్ చేశాక. సో నేనైతే ఇప్పుడు ఈ వైర్లెస్ మైక్ని అయితే నా ఫోన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీకు చూస్తే ఇక్కడ వెనక పక్క మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. సో మనం దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే గనక ఇలా మనకి గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఈ గ్రీన్ లైట్ బ్లింక్ అయింది అని అంటే మనకి ఫోన్కి కనెక్ట్ అయిపోయినట్టు. సో నేనైతే ఇప్పుడు ఇది నా మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసేసాను ఈ వైర్లెస్ మైక్ అయితే. సో దీంట్లో మనం చూస్తే మనకి లైట్ బ్లింకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, బ్లింక్ అయి కనెక్ట్ అయిపోయింది. వెనక మనకి చూస్తే ఆన్ ఆఫ్ బటన్నే మనకి వాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 ఉన్నాయని చెప్పాను కదా. సో 1 క్లిక్ మనం చేసామనుకో వెనకున్న పవర్ బటన్ని, ఫస్ట్ లెవెల్కి వెళ్ళి 1 బ్లింక్ అవుతుంది లైట్. సో సెకండ్ లెవెల్కి వెళ్ళడానికి ఇంకో క్లిక్ చేస్తే 2 సార్లు లైట్ బ్లింక్ అవుతుంది. థర్డ్ లెవెల్కి కనుక మనం వెళ్ళాలి అని అనుకుంటే ఇంకోసారి క్లిక్ చేస్తే 3 టైమ్స్ లైట్ అనేది అయితే బ్లింక్ అవుతుంది. సో 3 టైమ్స్ లైట్ బ్లింక్ అయిపోయాక మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే కట్ అయిపోతుంది. ఓన్లీ మనం మాట్లాడేది మాత్రమే క్లారిటీగా రికార్డ్ అవుతుంది. సో ఇంతసేపు అయితే మీరు నా వీడియో వితౌట్ మైక్, వితౌట్ ఫ్యాన్ అయితే విన్నారు కదా. సో ఇప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేశాను అండ్ మైక్ కూడా నా ఫోన్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు నా వాయిస్, ఇంతకు ముందు వాయిస్ డిఫరెన్స్ వస్తుందో లేదో మీరే చెప్పాలి కామెంట్స్లో. సో నేను 3rd లెవెల్ మైక్ అయితే పెట్టుకొని మాట్లాడుతున్నాను. సో వాయిస్ క్లారిటీ అనేది నాకు చాలా బెటర్గా వస్తుందని అయితే అనిపిస్తుంది ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి.
సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.